స్ట్రైట్ పెట్టుకోండి. ఒక్కటి చూసుకోండి. ఇప్పుడు నడుము నొప్పి ఉన్న వాళ్ళు, మెడల్ నొప్పి ఉన్నా ఎప్పుడైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ ఆర్ నెక్ పెయిన్, స్పాండిలైటిస్, నెక్ ఇష్యూస్, బ్యాక్, లోవర్ బ్యాక్, సయాటికా, డిస్క్ ఏదైనా సరే నెక్ ఎప్పుడు లిఫ్ట్ చేయకూడదు. ఇలా లిఫ్టింగ్ ఆసనాస్ చేయకూడదు. సో మీకు ఏంటంటే ఇన్హేల్ తీసుకొని పైకి, ఎక్స్హేల్ ఇలా పైనకి తీసుకోండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా పైకి. దీనివల్ల మీకు ఏంటి, మొత్తం మీ బొత్తి పొట్టను పుష్ చేస్తూ పైన ఆనంద బాలాసన వస్తాము. బ్యాక్ ఇన్హేల్ ఎక్స్హేల్ వస్తుంది. హార్ట్కి, లంగ్స్కి అన్నిటికీ మంచిది. ఆ బ్లోటింగ్ పోవడానికి అన్నిటికీ యూస్ అవుతుంది. రైట్, ఎవ్రీ వన్ ఎల్స్. ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. ఇన్హేల్ 3 4 5 6 7 8. చూసారు కదా, మీకు ఎంతవరకు రాగలుగుతున్నారో అంతవరకు రండి. ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన కొద్ది, ఫ్లెక్సిబిలిటీ వచ్చిన కొద్దీ మనకి ఈజీగా లేస్తాం. స్టార్టింగ్లో ఇలా ఇలా అనిపించినా మీరు తర్వాత ఈజీగా లేసేస్తాం. రైట్, ఇది ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని, స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ పైనకి వెళ్ళి స్లోలీ ఓపెన్. నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే లిఫ్ట్ చేయకండి, అంతే. సేమ్ ఆసన్. వెరీ నైస్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్. చూడండి ఎంత బ్లోటింగ్ ఉన్నా పొట్ట దగ్గర అది ఎంగేజ్ చేసి పెట్టండి. పోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఆ బ్లోటింగ్ అయినా, ఇంచ్ లాస్ అవ్వడానికైనా, డైజెషన్ మంచిగా అవ్వడానికి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్. మళ్ళీ ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఓపెన్. స్లోలీ ఇది కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. స్లోగా 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్పైన్ స్ట్రైట్ తీసుకొని స్లోగా స్టార్ట్. 1 2. మిగతా వాళ్ళందరూ స్లోగా ఇంటర్లాక్ తీసుకొని 5 6 7 8 9 10 11 12 అట్లా 20 రౌండ్స్ తీసుకోండి. మనకు 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా స్పైన్ స్ట్రైట్ చేసుకొని కాలు దగ్గరకు తెచ్చుకొని హోల్డ్ చేసుకొని, రైట్, వెరీ స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్ మళ్ళీ స్లోలీ కిందికి. చాలా జాగ్రత్తగా. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ డౌన్. మళ్ళీ ఇన్హేల్ స్లోగా పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఇన్హేల్. ఇది పీసీఓడి, పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్కి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ అన్నిటికీ కూడా చాలా మంచిది సేతుబంధాసన్. ఇది కూడా ఒక 10 to 20 రౌండ్స్ తీసుకోండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా వెయిట్ లాస్ అవ్వడం చాలా తక్కువ అంటే సహకరించదు మన బాడీ. సో హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతేనే మనకి ఇక్కడ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎంత ఫుడ్ కట్ చేసినా, మనకి బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి హార్మోన్స్కి సంబంధించింది ఎస్పెషల్లీ, సో వెయిట్ అనేది అక్కడే ఆగిపోతుంది. సో అందుకని ఫస్ట్ ఇవి కూడా హెల్త్ని సెట్ చేసుకోవాలి. అందుకే ఎప్పుడైనా ఇప్పుడు ఈ ఆసనాస్ అన్నీ వాటికి కూడా బాగా పని చేస్తాయి బ్రెత్ వర్క్తో తీసుకున్నప్పుడు. ఇప్పుడు స్లోగా 4 ఆర్మ్ ప్లాంక్ రండి. ఇప్పుడు స్లోగా ఫలకాసన వచ్చేసి మళ్ళీ స్లోలీ బ్యాక్. ఇది కూడా అంతే, స్ట్రెంగ్త్ అవ్వడానికి, ఫ్యాట్ తగ్గడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. సరే కదా, ఎందుకంటే ఇప్పుడు బాగా కేర్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే 2 years బ్యాక్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి అసలు సంబంధమే లేదు. అంటే ఇమాజిన్ చేసుకోండి ఇంకో 2 years తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్. సో మనం బాగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బీపీలు, షుగర్లు, ఏజ్ తోటి సంబంధం లేకుండా పెయిన్స్, హార్మోనల్ ఇష్యూస్, అసలు ఎన్ని కేసెస్ హార్మోన్కి సంబంధించిన అయితే ఒక పెద్ద పేజ్ రాయొచ్చు. ఇవన్నీ కూడా మీరు కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసి, యోగా ఇంక్లూడ్ చేసుకుని, కొంచెం వాకింగ్ చేసి, చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ 3 months 6 monthsలో మొత్తం చాలా మారిపోతుంది. సో అందుకనే చెప్తా ఉంటాను, నేను క్లాసెస్ జాయిన్ అవుతే ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ డేనే అన్నీ మీకు అన్ని రాపిచ్చి, మీరు ఎట్లా ఉండాలి, మీ ఫ్యామిలీ ఎట్లా ఉండాలి, మీరు అందరూ ఎప్పటికీ ఎలా ఉండాలి, మన దినచర్య ఎలా ఉండాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను. దాంతోపాటు మీకు తగ్గ డైట్ ప్లాన్స్ కూడా వస్తాయి కదా. సో అందుకనే
ఒక 3 months జాయిన్ అవ్వడానికి చూడండి. మీకు సరిపోకపోతే అట్లీస్ట్ 1 month తీసుకోండి, ఎందుకంటే మీకు లైఫ్ లాంగ్ వస్తుంది. ఇది లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ లాగా. సో మీరు ఆలోచించుకోండి. ఒకవేళ కుదరకపోయినా కంపల్సరీ యోగా చేసుకోండి. ఇప్పుడు మనం చూపించే ఆసనాస్ చేసుకొని రెగ్యులర్గా ఫుడ్ కరెక్ట్గా తీసుకోండి, సరిపోతుంది.